హాయ్ అందరికీ. నేను మీ యోగవాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఇంటి రుచులు. మనలో చాలా మంది లేడీస్‌కి అంగన్వాడీ నుండి బాలామృతం పిండైతే వస్తుంది. అంటే ప్రెగ్నెంట్ వుమెన్స్‌కి కానీ, అప్పుడే పుట్టిన చిన్న పిల్లలకి కానీ గవర్నమెంట్ అనేది బాలామృతం పిండి, రాగి పిండి, అలాగే కొన్ని సరుకులు పంపిణీ చేస్తుంది. అలా అంగన్వాడీ నుండి తెచ్చుకున్న బాలామృతం పిండితో చాలా మంది ఏం చేయాలో తెలియక అలానే పురుగులు పట్టేంత వరకు ఉంచుకుంటారు. చివరికి పడేస్తారు. అలా వేస్ట్ చేసుకోకుండా ఈ బాలామృతం పిండితో కొత్తగా ఇలా బూరెలైతే ట్రై చేయండి. అన్నీ కూడా పొంగుతూ ఆయిల్ ఏమి పీల్చకుండా పర్ఫెక్ట్‌గా భలే రుచిగా వస్తాయి. ఈ బూరెలు చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. చాలా అంటే చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో పర్ఫెక్ట్ బూరెలైతే రెడీ అయిపోతాయి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చాయో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ముందుగా ఈ బూరెల కోసం ఒక కప్పుతో 3 కప్పుల వరకి బాలామృతం పిండినైతే ఒక గిన్నెలోకి తీసుకోండి. అలాగే అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండిని లేదా ముప్పావు కప్పు గోధుమ పిండినైనా సరే తీసుకోండి. మీ రుచికి తగినంత ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ అంత వంట సోడానైతే తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా చక్కగా కలుపుకోండి. ముందుగానే వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఒకసారి ఇలా పిండి మొత్తాన్నైతే కలుపుకోండి. ఇలా ముందుగానే పిండిని చక్కగా కలుపుకున్నామంటే గోధుమ పిండి, ఉప్పు ఇవన్నీ ఈవెన్‌గా మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు కాసేపు ఆ పిండిని పక్కన పెట్టుకొని ఒక పావు కప్పు బెల్లాన్నైతే ఒక బౌల్‌లోకి తీసుకోండి. దానిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఆ బెల్లాన్నంతా చక్కగా కరిగించుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేయండి. ఇలా యాలకుల పొడి యాడ్ చేయడం వల్ల బూరెలకి చాలా చక్కని టేస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ మనం పావు కప్పే బెల్లం ఎందుకు తీసుకుంటున్నామంటే, ఆల్రెడీ ఆ బాలామృతం పిండిలోనే పంచదార అనేది యాడ్ అయ్యి ఉంటుంది. సో, స్వీట్‌నెస్ తక్కువగా తినే వాళ్ళకైతే సరిపోతుంది. లేదు కొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళకి ఇలా కొంచెం బెల్లాన్ని కరిగించుకొని ఆ వాటర్ యాడ్ చేసుకుంటే బూరెలనేవి చక్కగా స్వీట్‌గా అయితే వస్తాయి. ఇలా ఈ బెల్లం కరిగించుకున్న నీళ్ళని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండినైతే కలుపుకోవాలి. మీకు బెల్లం నీళ్లు సరిపోకపోతే వాటర్‌తో అయినా సరే కలుపుకోవచ్చు. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది చపాతీ ముద్దలా వచ్చేంత వరకు మనం చక్కగా అయితే కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా అలా అని బాగా మెత్తగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టుకొని 3-5 అవర్స్ పాటు పక్కన పెట్టామంటే బూరెలనేవి చక్కగా బాగా పొంగుతూ అయితే వస్తాయి. మీకు అంత టైం లేదు అనుకుంటే కనీసం ఒక గంట పాటైనా పక్కనుంచండి. నేనైతే ఈ కలుపుకున్న పిండిని 3 గంటల పాటైతే పక్కన పెట్టుకున్నాను. 3 గంటల తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ ఇంకొకసారి పిండి మొత్తాన్ని చక్కగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకుంటున్నాను. మనకి బూరె ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజు ఉండలనైతే చేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా వీడియోలో చేస్తున్నట్లుగా చక్కగా ఒత్తుకుంటే మనకి రౌండ్ షేప్ బూరెలైతే రెడీ అయిపోతాయి. ఇలా ఒత్తుకునేటప్పుడు బాగా పల్చగా కాకుండా అలా అని బాగా లావుగా కాకుండా మీడియంగా ఒత్తుకుంటూ ఒక రౌండ్ షేప్ కి వచ్చిన తర్వాత తీసి వేడి వేడి నూనెలో వేస్తే మనకి ఇలా బూరెలనేవి చక్కగా వస్తాయి. ఈ బూరెల్ని డీప్ ఫ్రై చేయడానికి శనగ నూనె కాకుండా పామ్ ఆయిల్‌ని కానీ, లేదంటే సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని కానీ యూజ్ చేయండి. అలాగే మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 1 లేదా 2 బూరెల్ని మాత్రమే వేసి ఫ్రై చేయండి. ఇలా చక్కగా పొంగుతూ రావాలి అంటే ఒకదాని తర్వాత ఒకటి వేస్తేనే ప్రతి బూరె కూడా పొంగుతూ వస్తుంది. చూసారు కదండీ! చాలా అంటే చాలా ఈజీగా బాలామృతం పిండితో ఇలా కొత్తగా చేశారంటే టేస్టీ అండ్ హెల్తీ స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇంట్లో పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో, ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.